హలో హాయ్ గర్ల్స్, బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ మాబుని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలా? ఇది వినండి, ప్రతి ఒక్కళ్ళు వినండి. ఈ మన జీవితం చాలా చిన్నదండి. చాలా చిన్న జీవితం ఇది. దానికి కొంతమంది హ్యాపీగా ఎంజాయ్గా బ్రతకాలనుకుంటారు. బ్రతకండి, ఎంజాయ్గా బ్రతకండి, హ్యాపీగా బతకండి. కానీ మనకు చిన్న జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా కష్ట సుఖాలు ఉంటాయి, చాలా బాధలు బాధ్యతలు అన్నీ ఉంటాయి. అందుకని చెప్పేసి బాధ వచ్చింది అని చెప్పేసి మనం పక్కకు తొలగకూడదు. సుఖం వచ్చిందని చెప్పేసి దగ్గరికి రాకూడదండి. భర్త అనేవాడు భరించేవాడు, భార్య అనేది సంసారాన్ని మోసేవాళ్ళు. అందుకని చెప్పేసి ఇద్దరు ఎప్పుడూ అన్యోన్యంగా ఆప్యాయతంగా ఉండాలండి. మనం ఇప్పుడు పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు వాళ్ళని మనం ప్రేమగా చూసుకుంటాం, కానీ బయట వాళ్ళు చూసుకోలేరు కదండి. ఈ ప్రపంచంలో మనకి ఏముంది, మనం ఏం చెప్పగలుగుతున్నాం, మనం ఏం చూస్తాము, ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ చేసేయి అని చెప్పేసి మనం అనుకోకూడదండి. ప్రతి ఒక్క విషయానికి కాలం సమాధానం చెప్పుద్ది. మంచికైనా చెడుకైనా ప్రతి ఒక్క దానికి కాలం సమాధానం చెప్పుద్ది. ఆ కాలం కోసం వెయిట్ చేయాలి. ఓకేనా? కాలం ఉంది, సృష్టి ఉంది, దేవుడు ఉన్నాడండి. కంపల్సరిగా ఉన్నాడు. మనం చేసే ప్రతి ఒక్క పని ఏముందిలే, వీళ్ళకి ఒక 10,000 ఎగ్గొడితే ఎవరు చూస్తున్నారు, ఇంటి ముందుకు వచ్చింది, మనకు నోరుంది, మనం కేకలు వేస్తే నువ్వు ఎవరు నా ఇంటికి రావడానికి, నేను ఇచ్చేది లేదు, నేను ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో అని అనగలగచ్చు. కానీ అది కాదు కరెక్ట్. ఉంది, ప్రకృతి ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ అది కాదు సమాధానం. మన దగ్గర ఉండవు. ఉంటేనేమో అప్పు తీర్చుకోవాలి. అసలు ఎవ్వరికి ₹1 రుణపడి ఉండకూడదు మనం. కానీ అప్పు తీర్చుకొని చేతగాని స్థితిలో ఉంటే భార్యాభర్తలు కూర్చొని ఆప్యాయతగా మాట్లాడుతుంది. ఏమండి, ఇది ఎలా చేద్దాం, అలాగే చేద్దాంలేమ్మా, ఇద్దరం కలిసి ఏదో మాట్లాడుకుందాం, ఏదో చేద్దాము, తీర్చుకుందాంలే చిన్న చిన్నగా అని చెప్పేసి ఆ అప్పు ఉన్న మనిషికి రిక్వెస్ట్ చేసుకోండి. తప్పేమీ లేదమ్మా, తప్పు అస్సలు లేదు. రిక్వెస్ట్ చేయండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, చూసిస్తాము, నీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము అలా చేయము అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా మంచితనంగా ఎంత అప్పుండా కూడా వెళ్ళిపోతారు. కొంతమంది కేకలేస్తారు అనుకోండి, మనం చిన్నగా చెప్తే వాళ్ళు కేకలేస్తారు. వేసినంత మాత్రం చూసే జనాలు నీకు ఇవ్వరు కదమ్మా, ఎందుకు అలా కేకలేస్తాము, ఏమన్నా ఉంటే చిన్నగా మాట్లాడు, ఇంట్లోకి వచ్చి మాట్లాడు అని చెప్తాను. ఓకేనా? ఎవరికైనా ఉంటాయమ్మా. ఎన్ని కోటీశ్వరుడికి కంపెనీల ద్వారా, బ్యాంకుల ద్వారా అప్పులు ఉంటారు. ఓకేనా? మనలాంటి మధ్యతరగతి వాళ్ళకేమో బయట అప్పులు ఉంటాయి.